హలో 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 ఇవి వాదనలు కాదు, వాటికి సూచన చేసేది దానికి ఏం తమ్ముడు. ఇప్పుడు పృథ్వీరాజు గారు, మన పాశం యాదగిరి గారు, మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సింది. పృథ్వీరాజు గారికి లేట్ టైం అవుతుందానే అన్నా? గంట కొడుతుంది కావచ్చు, ధూప అవుతున్నట్టున్నాయి ధూపేటోళ్ళకు. పర్లేదు, ఇంకా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి సార్. ఇక మన గా సమస్య కన్నా పెద్దది అవ్వాలి, అది ఏం కాదు, అర్థం చేసుకుంటారులే. సరే చూద్దాం. అదే ఇక ఉన్నారుగా భీష్మ పితామహుడు ఉన్నారు కాబట్టి ఏం కాదు, మనకు పంచాయతీ ఏం లేదులే. మా అక్కలు ఆడికెళ్ళి ఖమ్మంకి వెళ్ళి వచ్చిన మా జయమ్మ గారు, నాగమణి గారు, అక్తర్ ఉన్నిసాబేయం గారు, మంజుల గారు, నేను ఇప్పటికీ వాళ్ళని 2 సార్లు కలిసిన. నేను అయితే ఏం అర్థమైతే లేదు కానీ ఆడికి పోయినా ఎవరైనా కానీ, ఎంత దుర్మార్గుడు ఎంత కిరాతకుడైనా, కర్ణాటక కిరాత కీచకులకైనా కానీ ఆడికి పోతే కళ్ళకి నీళ్ళు వస్తుంది. వీళ్ళ మీద నారబై మా ప్రతాపం అని అనిపిస్తుంది కానీ అనిపించకుండా చేసేటువంటి దుర్మార్గులు మరి వాళ్ళని ఇంకేం పదం పెట్టాలో నాకైతే అర్థమైతే లేదు. కానీ అంటే కర్ణాటక కిరాత కీచకులక నీకేమైనా పదాలు ఉంటే జర చెప్పండి నాకు, మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి జరా. కరకోటకులు అంటే అంత అంత నీచంగా అంత హీనంగా ఆలోచించడం అయితేనే వాళ్ళ మీద పోతారు. నిజంగా ఆ ఇండ్ల కాడికి పోతే అది ఒక శ్మశానాన్ని తలపెట్టే రీతిలో ఉన్నది. నేను కరకోటకులు, నేను రఘు సీను మేము ఫస్ట్ పోయినప్పుడు పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి సార్ మా ప్రిన్సిపాల్ మా టీచర్ కొడుతున్నా సార్ మమ్మల్ని అన్నాడు. కూల్చాక ముందు చెప్తున్నా నేను, ఇది కూల్చాక ముందు పోయినాము, ఒక వారం రోజుల ముందు అనుకుంటా మేము పోయింది. అంతనే ఎందుకు కొడుతున్నారు అంటే సార్ మేము హోంవర్క్ చేస్తలేము అన్నాడు. హోంవర్క్ ఎందుకు చేస్తారు అంటే సార్ బడికెళ్ళి మళ్ళీ ఆడికెళ్ళి నడుచుకుంటా ఇంటికి వచ్చి జర అడిట్ అనే వరకు చీకట పడుతున్నా సార్, కరెంట్ లేదు మాకు, మా టీచర్ పొద్దుగాలు వేసే వరకు హోంవర్క్ చేయక మా టీచర్ కొడుతున్నదని. అసలు ఆడి ఇటువంటి కొన్ని విన్న తర్వాత గుండె ఒక్కసారి కరిగినట్టు అయిపోయింది. మోరెడ్డి సార్ను పాశమకులు ఇద్దరు హాస్పిటల్లో విన్నప్పుడు చెప్పింది మీరు ఖమ్మం పోవాలి నేను రఘు పోయినప్పుడు చెప్తే, ఆడికి వేరే ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత అక్కడికి పోయినాం. ఇవాళ తెలంగాణలో నిన్నగాక మొన్న వికారాబాద్ లో డిసిసి అధ్యక్షుల సభలు జరిగినాయి కదా, ఒక్కొక్కడు డ్యాన్సులు వేసుకుంటా పోతున్నారు. డ్యాన్సులు వేసుకుంటూ వాడు ఇట్లా ఊపుకుంటా ఆ జిల్లేలే అనే పాటలు, ఏదో గమ్మత్ పాటలు, ఒక వికిలి చేష్టలు లెక్క డిసిసి అధ్యక్షులు. దానికి ఆయన రాహుల్ గాంధీ ఆడికెళ్ళి ఈడికొచ్చి వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఏమో అవి ఇచ్చిండు. ఇంకోటి నిన్న ముఖ్యమంత్రి, నేను ఈరోజు చూసిన పేపర్లల్లా, ముఖ్యమంత్రి ఆయన సినిమా ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ జిండా ఆయనే రంగులు వేసుకొని ఎగరేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, దేవరకొండ, ఆ విజయ్ దేవరకొండ ఇంటికి పోయిండట. ఆయన ఫంక్షన్ కు పిలిస్తే వీలు కాలేదని చెప్పి ఇంటికి పోయి కలిసి వచ్చినట్టు ఈయన. ది అదర్ సైడ్ అంటే మనం ఇప్పుడు ఒక 1000 కుటుంబాలు తర్వాత మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒక పాట, రమాదేవి కదమ్మా, ఆ పాట మొత్తం ఎవ్వరి స్టేటస్ లో చూసినా, అది పోలీసు వాళ్ళ స్టేటస్ లో ఉన్నది, పిల్లల స్టేటస్ లో, అన్నిట్లో ఏది చూసినా కానీ అదే వినబడుతుంది. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, లేనివానికి ఉన్న నీడ నేల రాలి కూలుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు, రాష్ట్రములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే, అడగవే అమ్మా నువ్వు అడగవే అమ్మా, ఈ తెలంగాణ వెలుగుతోందట అడగవే అమ్మా. అమ్మ పాత్ర పోషించడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి, ఇక్కడంతా ఈ సంఘీభావంకి వచ్చి ఒక దిక్కు ఇక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఆ గొంతులో మా వింటుంటే చిర్రబోయిన గొంతు ఏడ్చి ఆ కళ్ళల్లో దుఃఖం ఏడ్చి ఇట్లా సైడ్ పెట్టి ఇట్లా అంటుంటే ఈ నరాలు మొత్తం ఇట్లా బయటకు వచ్చి బయటకు వచ్చి ఆడ పగులుతాయేమో అన్నట్టుగా అనిపించే ఆమె భావన. ఆ గుడిసె పోయింది, ఆమె గుడిసె పోయింది. ఇప్పుడా
అంటే నేను పదాలు ఉట్టిగా అన్ని అంటే ఒక దిక్కు ఇప్పుడు ఇవాళ నిన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు మొత్తము అదే జిల్లాకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క కొడుకు పెళ్ళైతే నిశ్చిక్కుగా అందరు కేటీఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఆ వేదిక మీద ఉన్నారు. అదే ఖమ్మం జిల్లా వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఆడ తమాషా చేసినట్టు అక్కడ చేస్తున్నారు. ఇది ఒక 1000 మందికి సంబంధించినటువంటి ఒక ఆఫ్టర్ ఆల్ మీరు ఒక్క ఫామ్ హౌస్ లో మీరు కట్టుకునేటువంటి చిన్న అలా పనిచేసేటోళ్ళంతా పక్కకు వాడేసిన భూమి కాదు అది. దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఇవాళ ఒకటే అంటే ఆ దావత్లో ఎన్ని రకాల ఫుడ్ పెట్టిరో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఏం తింటారో ఏందో తెలియదు. అదే అంబేద్కర్ భవనం సాక్షిగా ఢిల్లీకి వెళ్ళి వస్తాడు ఖార్గే. అంబేద్కర్ ఇచ్చినటువంటి పదవి ఆయన లేకుండానే ఆ పదవి రాదు కదా. ఈయనేమో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ దాంట్లో ఉన్న వీళ్లను పశువుల కన్నా హీనంగా, గొర్రెల కన్నా హీనంగా పడేసి 200 మందిని 2 బాత్రూమ్లు పెట్టి ఇంత నీచంగా ఇంత హీనంగా ఏది అడవులలో పులులు ఎన్ని ఉన్నాయి, జింకలు ఎన్ని ఉన్నాయి లెక్కలు కట్టే క్రమంలో మనుషులను ఇంత దారుణంగా అంబేద్కర్ భవన్ లో పెట్టి ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న టైంలో వాళ్ళని మళ్ళీ ఒక 4 వ్యాన్లు పట్టుకొచ్చి గొర్రెలనల్లా వడేసుకొని పోయినట్టుగా తీసుకుపోయి ఎక్కడనో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఉండనియమని చేస్తున్నారు. చూసిరా, ఇది చాలా 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 దుర్మార్గము. సార్ చెప్పినట్టు బరాబర్ ప్రత్యామ్నాయం తీసుకొచ్చుడే, దానికి ఏం ఇంకా పోయేది లేదు. మేమైతే అదే పనిలో ఉన్నాం, బరాబర్ అదే పనిలో ఉన్నాం. ఇంత అంటే ఎక్కడ చూసినా అంటే ముఖ్యమంత్రికి విజయ్ దేవరకొండ ఇంటికి పోయి బోకేలు ఇచ్చే టైం ఉంటది, కానీ ఇంతమంది జనాలు ఏడుస్తుంటే, వాళ్ళ గుండె చెరువై ఏడుస్తుంటే కనీసం ఒక్కరన్నా పొద్దున్న లేస్తే నువ్వు మాట్లాడతావు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ మాటలు మాట్లాడతావు కదా, మరి వీరెవరు? ఈ దేశ పౌరులు కాదా? వీళ్ళ గురించి ఆలోచించావా? ఒక్క క్షణం లేదు. బూట్ కాల్తోని ఒక 2 నెలల చంటి పాపను, పాలు తాగే పాపను కళ్ళు కూడా సరిగా తెరిచి సమాజం కూడా ఏందో సూర్యుడేరో చంద్రుడో చూడైనటువంటి ఆ స్థాయిలో ఉన్న పాపను కాళ్ళంతా కూడా ఇప్పటిదాకా మాట్లాడలే ముఖ్యమంత్రి. ఇగో ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు మేము మొట్టమొదలు పోయినప్పుడు కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు ఇలానే. అగో నా తల్లాడ కూర్చున్న జయమ్మ, నాకు అందుకని చెప్పాలనిపించింది. 2 నెలలు ఉంటే తన జైల్లో ఉంటే పిల్లని ఎవరు చూసుకునే పరిస్థితి లేక చచ్చిపోయింది పిల్ల. ఈ హంతకులు ఎవరు? వ్యవస్థనా? రాజకీయ వ్యవస్థనా? మనందరమా? సమాజం ఎవ్వరు పైసలు ఇస్తే వానికి పోయి పంతుల కాడికెళ్ళి కుక్క లెక్క పోయి లైన్లలో నిలబడి బాటిల్లు తీసుకొని పోయి ఓట్లేస్తే ఇగో ఇది దాని రిజల్ట్కి ఇది మొత్తుకుంటారు. ఓసి తెలిసినప్పటి నుంచి ఇగో పాశం అంకులు మొత్తుకుంటూనే ఉన్నాడు, మా సజయక్క మొత్తుకుంటూనే ఉన్నది, సంధ్యక్కలు మొత్తుకుంటూనే ఉన్నారు, విమలక్కలు మొత్తుకుంటూనే ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు చూసి ఏమైతుంది? వీడు కాకుంటే వాడు కాకుంటే వీడు. ఆఖరికి ఇప్పుడు చంద్రకుమార్ సార్ చెప్పింది కదా, పోయినసారి పోయి వానికి పెట్టిన ఈ సార్ని పెట్టండి జ్యుడిషియల్ కమిటీ అన్నారు కదా. అందరికీ తెలంగాణ అందరికీ నమ్మకం ఉన్నది జ్యుడిషియల్ వ్యవస్థలో సార్ కన్నా నిజాయితీ పడలేడు నేను అనుకుంటున్నా. ఈ సార్ అసలు పెట్టురా. మీరు రాహుల్ గాంధీ కూడా తెలిసినోడే, రాహుల్ గాంధీ కూడా కలిసినోడే, సార్ను కూడా కలిసినోడే కదా, పెట్టండి. మరి భూముల సంగతిలో మీకు నిజంగా నిజాయితీ ఉంటాయి. నువ్వు లేకపోతే ఇంకోసారి రాజ్యాంగం పుస్తకం పట్టుకోకిగా. బక్వాస్ ఇదంతా మొత్తం. ఉట్టి నువ్వు చేసేదంతా, మీరు చేసేదంతా ఉట్టి బక్వాస్. అసలు వాళ్ళు అన్నట్టు జైళ్లలో ఉండాల్సిన వాళ్ళేమో బయట ఉండి మన మీద ప్రతాపం చూపిస్తున్నారు. అడుక్కున్న దగ్గర గీక్కున్నట్టు అని ఇంతకుముందు చెప్పే కదమ్మా. వీరముష్టోళ్ళు మీరు ముష్టోళ్ళు అయితే వాళ్ళు వీరముష్టోళ్ళు అని చెప్పండి. ముష్టోళ్ళ దగ్గర అడుక్కునేటోళ్ళు వీరముష్టోళ్ళు అని చెప్పండి. అడుక్కునుడు కాదు, అధికారం వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి. నేను చూసిన ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లను ఏడుస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇట్లా వీళ్ళ ఇల్లు కూడగొట్టే టైంలో. అది ఒక్కొక్కరు పైసా కూడబెట్టుకొని ఒక కళల ప్రపంచం, వాళ్ళ కళల సాకారం ఒక ఇల్లు, చచ్చిపోయే లోపల ఒక చిన్న ఇల్లు అని. ఆయన ముఖ్యమంత్రి చాలా ముచ్చట్లు చెప్తాడు. కొంతమంది నచ్చకపోవచ్చు ఇలా, కానీ నేను మాట్లాడదలుచుకున్నా. ముఖ్యమంత్రి ఊగా చెప్తుంటాడు, నా బిడ్డ ఎంగేజ్మెంట్ కు, నా బిడ్డ పెళ్లికి లేకుండా చేసినావు, నన్ను ఇంట్లో కూర్చోబెట్టినావు, నన్ను జైల్లో కూర్చోబెట్టినావు, నన్ను ఇంత హింస పెట్టినావు అని. ఇప్పుడు ఈ పిల్లల సంగతి ఏంటిది? మడిపోతుందా? మీ ఇళ్లలో లగ్గాలైతే మీరు మంచిగా చేసుకోరు. నీకు అంత పౌరుషం నీకు వస్తే జనానికి ఇవాళ వీళ్ళ సమస్య ప్రతి ఇంటి సమస్య జనం అనుకున్నట్టుగా రేవంత్ ఎట్లయితే అనుకున్నాడో ఆయన చేసిన పని ఏంది? దొంగ పని, ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేటువంటి పని. 50 లక్షల రూపాయలతో దొరికినోడు నిన్ను తీసుకుపోయి లోపల పెడితే నువ్వు
దేశమంతా వాడు తిరిగినావు కదా, నా బిడ్డ పెళ్లికి నేను లేను, నా బిడ్డ పెళ్లికి నేను లేను. మరి ఇప్పుడు ఇలా ఈ 1000 కుటుంబాల సంగతి ఏంటిది? ఇలా ఈ తెలంగాణ సమాజం మొత్తము ఇదంతా నా ఇంట్లో జరిగింది అనుకోవాలి. ఈ రాజకీయ వ్యవస్థ మీద ఇది మొత్తం నా ఇంట్లో జరిగింది, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవాలి. ఇలా ఫ్యూచర్ సిటీకి 100 ఎకరాలు ఇస్తున్నావు కదా, అది ఎవరికి పోతున్నదో ఏందో తెలియదు. ఇండస్ట్రీస్ కి ఇస్తున్నావు, బొచ్చడు భూమి పోయింది కదా. ఆఫ్టర్ ఒక 40 ఎకరాలు, అది నీది కాదు, నీ అయ్యా సంపాదించింది కాదు, ఈ రాజకీయ వ్యవస్థ అయ్యా సంపాదించింది కాదు. ఆయన పాపం ఏదో దేశమంతా 80,000 కిలోమీటర్లు 12 సంవత్సరాలు తిరిగి వినోబా భావే ఆయనకు దానం ఇచ్చి ఈ జనానికి ఉపయోగపడ్డట్టు ఇస్తే, ఈ దుర్మార్గులు అక్కడ కూడా వాళ్ళు ఎవరో కక్కుతే బుక్కినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఉంచింది నాకు కాదు నాయన, మీరు వాళ్ళకి అక్కింది ఆ భూమి మాకు వద్దని చెప్పి పేదోళ్ళకి ఇవ్వమని చెప్తే వాళ్ళకు నోటి కాడ బుక్ వచ్చి మీరు తీసుకొని పోతున్నారు. చూసినావా? ఇంత దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాము. ఎక్కడ కూడా నేనంటూ ఇంకెక్కడ కూడా ఈ ప్రభుత్వాలకు, ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థకు ఎక్కడికి పోయినా కానీ అసలు మాతో అయితలేదు. మేము తిరుగుతుంటే మాకేదో బాగా అనిపించింది. రఘు నేను సీన్ ఊకి అనుకున్నాం, అరే మనం పోయినాం కానీ వారం రోజులకి గిట్ల అయిపోయింది, ఇది ఈ కొడుకులేంది గిట్ల చేసిరేంది అని ప్రణాళిక ఎప్పటి నుంచో ఉండొచ్చు. మేమేమనుకున్నాం, మొత్తం ఇక్కడ అందరిని తీసుకుపోయి మా గోవన్ గారు అందరిని తీసుకుపోయి అక్కడ మొత్తము ఖమ్మంలోనే ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఇక కూర్చొని ఆడికెళ్ళి గదిలోకి వీళ్ళు మొత్తం ఏదో తాళవ పెట్టి తేలేదాకా అని పత్రాలు ఉన్నాయి. అది మేము అనుకుంటూనే ఉన్నాం, జరిగింది. ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉండే కొట్టి పడేసారు అక్కడ పోయి. ఇది ఎక్కడి ఇంత దుర్మార్గం ఎక్కడిది? ఇక్కడ మనకు తెలియని టైంలో ఎన్నో చూసినాం కావచ్చు. సమాజం మొత్తం ఏంటంటే మీరు చూస్తుంటూ ఊరుకుంటే కాదు. యువకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పాపపు రాజకీయ వ్యవస్థను తెలంగాణలో 100 తాడి చెట్ల లోపల బొంద పెట్టకుంటే తెలంగాణలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ దొంగలు దుర్మార్గులు, మా భాషకులు భాష చెప్పాలంటే లంగలు లఫంగలు మొత్తము తెలంగాణను ఏలుతున్నారు. ఇది బంద్ కానన్ని రోజులు మనం ఎన్ని పోరాటాలు ఎన్ని ఉద్యమాలు ఏం చేసినా కానీ ఇదే వ్యవస్థ చేతులలో మళ్ళా మనం పల్లెం పట్టుకొని పోయి బిచ్చమడిగే కాడికి వస్తున్నది. కార్యాచరణ, ఏ కార్యాచరణ అంటే ఆ కార్యాచరణ చేద్దాం సార్. ఆత్మహత్యలు తప్ప, తుపాకులు తప్ప, తుపాకులు ఆత్మహత్యలు తప్ప ఏ కార్యాచరణ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్నాం కదా, యాక్చువల్ ఇక్కడ నుంచి డైరెక్ట్ అనుకుంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంటికాడికి పోవాలి మనం కూర్చొని. ఎట్లా చేస్తున్నావురా భయ్ నువ్వు? ఎట్లా చేస్తున్నావు? వాళ్ళ ఎట్లా అంబేద్కర్ కాడ గాడ కూడా ఉండని ఏమను బతుకుల్లో పాప ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నది అక్కడిక్కడ ఊర్లలో ఏదో జాగనో బెత్తెడు జాగనో అది కూడా అమ్ముకొని వచ్చి ఇలా పైసలు పెట్టుకొని కట్టుకున్నారు కదా. ఏం లేకనే నీ దగ్గరకు వచ్చారు. లేకపోతే వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? ఆత్మాభిమానం లేదా? చచ్చిపోయింది వాళ్ళేమన్నా? ఆత్మాభిమానం ఉన్నాం కదా, వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నాం కాబట్టి ఈ ఆత్మాభిమానం ఉన్నది కాబట్టి ఇక్కడ దానికి వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు కదా. లేకపోతే వాళ్ళ దగ్గరే కనుక ఉండేది ఉంటే లాతు కొట్టి పరెద్దురు కావచ్చు. నువ్వు ఇచ్చే 100 గజాలను లాతు కొట్టి పరెద్దురు కావచ్చు. ఇంకా సమాజం ప్రతిది ఏ జరిగినా నాకు నిన్న తమాషా చూస్తుంటే ఒక దిక్కేమో ఈమె పాట వినబడుతూ నాకు తిరుగుతున్నది కళ్ళల్లా, ఇంకొక దిక్కేమో ఆ డిసిసి గాన్లు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ హాల్లో జరిగే ఫంక్షన్ రెండు కనబడ్డాయి. నాకు చాలా ఇబ్బంది అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఏంది ఇదంతా? ఏ సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం ఏందని. మనందరం కలిసికట్టుగా సమాజాన్ని కూడా ఒక్కటి చేద్దాం దీని విషయంలో. యాక్చువల్గా దీన్ని నేను వచ్చేటప్పుడు ఒక చిన్న దీని మీద ఒక లైన్ రాసిన, నాకు తెలుసు భాషకు లేదో అడుగుతాను కానీ నేను అంటే ఇప్పుడు నేను వేరే క్లాన్స్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు అది నేను పాడలేను కానీ అంటే తుమ్మల చెప్పండి. అదే ఇప్పుడు అదే కదా యాక్చువల్గా నేను మొదటి నుంచి చెప్తూ కూడా వచ్చింది ఏంటంటే ప్రజలకు కూడా అందరికీ కలెక్టర్ ఆఫీస్ పక్కకు వీళ్ళకి అవసరమా అనేది కొంతమంది అతను మాట్లాడారు. అవునా యాప్ ఏదోలుగా ఎక్కడో ఉంటది, ఎక్కడెక్కడికి వస్తారు. అరే దుర్మార్గులారా, నీ కలెక్టర్ ఆఫీస్ రాకముందు వాళ్ళకి ఇచ్చిర్రా అయ్యా, నీకు సంబంధం లేదు. నువ్వు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు కట్టుకుంటున్నావు ఆ కలెక్టర్ ఆఫీసు. నువ్వు నీ అందంగా కలెక్టర్ ఆఫీస్ తయారయ్యేందుకు వాళ్ళ చెమట రక్తం ఒక్కటి చేసి నీ అద్దాలు తుడిచిర్రు, నీకు ఇటుకలు మోసిర్రు, నీకు బండలేసిర్రు, నీకు మట్టి మోసిర్రు. ఒక ఆయన శ్రీనివాస్ అని చెప్తున్నాడు, నేను మోసి నా భుజాలు అరిగినాయన్నా 40 ఏళ్ళు, నేను మోసి ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నా భుజాలు అరిగినాయన్నా. ముగ్గురిని 2 పిల్లలను నా భార్యను 3 పిల్లల లెక్క సాదుకున్నా. నాకు అలసిపోయినా, నేను ఆత్మహత్య చేసుకున్నాను, బిల్డింగ్ ఎక్కుతా. నా బిడ్డ చెప్పింది, నాయన నువ్వు నన్ను చదివించినావు, నేను ఏదో చేసింది సాదుకుంటా అని చెప్పని. సమాజం ఎవడు మర్చిపోద్దు ఇవన్నీ, ఈ దుర్మార్గులు చేసేటువంటి కుట్రలను ఎవడు మర్చిపోతు. నీ ఇల్లు, నీ ఇంటికాడ నీ అన్న ఇల్లు కాలువలో ఉంటే కూల్చలేను. నీ తిరుపతి రెడ్డి ఇల్లు కాలువలో ఉంటే నువ్వు కూల్చలే. కానీ ఇలా వాళ్ళందరినీ కాలువ పక్కకున్న దాన్ని కూలగొడుతున్నావు కదా.
ఇప్పుడు నీ భూమి కాదు, నీకు సంబంధం లేదు, వీళ్ళ ఇంట్లో వచ్చి నువ్వు కూలగొడుతున్నావు కదా, అంటే నీ ఇంట్లోలకు నీకొక న్యాయం ఉంటది, ప్రజలకు న్యాయం ఉంటుందా? మనం మంచి దొంగల కోట్లేసినాం కాబట్టి మనకి శిక్ష పడుతున్నది. అలా ఒక్క ఫామ్ హౌస్, ఎక్కడ ఒక ఫామ్ హౌస్ కూలగొట్టలే కదా. మొత్తం హైదరాబాద్ అంతా ఇది తాగాలన్నా జనం అని చెప్పినావు కదా, ఒక్క ఫామ్ హౌస్ అన్న కూలగొట్టినావా? 60 చెర్లు నీ అదే ఖమ్మం డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ లో పెట్టి కబ్జా గురైన అందులో బంగ్లాలు కట్టిరని చెప్పింది కదా మీరు. పొంకనాల మాటలు మస్తుగా మాట్లాడింది కదా. ఒక్క చెరువు భూమి కాదు ఇది వీళ్ళది, ఈ 62 ఎకరాల 7 గుంటలు. అందుకనే దీన్ని తిరగబడాల్సిన అవసరం ఉన్నది. మళ్ళా సజయక చెప్పినట్టు నిజంగా ఇది దీర్ఘకాలిక ప్రోగ్రామ్ అమ్మా, కానీ మీరు ఎంత గట్టిగా ఉంటే సమాజం మీతో అట్లుంటది. ఒక్క ఖమ్మం మిమ్మల్ని ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిరు కదా, వాళ్ళందరినీ రేపు ప్రత్యామ్నాయ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కరిని జైల్లో పడేసేటువంటి స్థాయి మీ అంత దమ్మున్నారు. నేను చెప్తున్నా, మీరు గట్టిగా ఉండండి. మీ ఏడుపులు చూడలేక మాకు నిద్ర పడతలేదు, మీకు ఎట్లా నిద్ర పడుతుందో మాకు అర్థమైతలేదు. కానీ 4 నెలల పిల్లలను దోమలు కుడుతుంటే ఆ బొమ్మలు చూపిస్తుంటే ఈయన బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అది. ఆ పనులా సార్ అంటే ఇట్లా అంటుంటే 4 నెలల సమాజం వినండి మీరంతా. మనం ఇళ్ళల్లో మంచిగా ఉంటున్నాం ఈడ, కానీ వాళ్ళు ఏంది కూడబెట్టుకొని కట్టుకున్న దాంట్లల్లా చంటి పాప అంబేద్కర్ బజార్లో పెట్టిరు, పార్కులలో పెట్టిరు కదా. అరే వాడు ఎవడో దేశం దాటికెళ్ళి వాడొస్తామని ఇక్కడ టెంట్లనే వేసి పెడతారు కదా. ఆ టెంట్లనే రారా నాయన, మీరు ఒక 4 టెంట్లనే రారా? ఘోరం ఇది, చాలా అన్యాయం, పశువుల కన్నా హీనం. అది చూస్తుంటే కలుక్కుపోతున్నది. ఇళ్ళల్లో వీళ్ళు మా వాళ్ళు వాడికెళ్ళి మాట్లాడుకుంటే గింత ఘోరంగా ఏంది, అసలు ఏంది సమాజం ఎటుపోతుంది, ఏం సంగతి అని ఎవరు అడుగుతలేరు. కానీ లోపట ఉన్నది, కౌంట్ అవుతున్నది. ఒక్కొక్క తప్పులు మీకు కౌంట్ అవుతున్నాయి. ఇలా మాట్లాడటం కొంతమందివే ఉండొచ్చు. ఉరికంబం ఎక్కినప్పుడు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురే ఉండొచ్చు. అప్పుడు ఉన్నటువంటి 30 కోట్లలో ప్రతినిధులు వాళ్ళు ముగ్గురే ఉండొచ్చు, కానీ యావత్ దేశం వాళ్ళు ఎంబడున్నది. ఇవాళ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కొంతమంది ఉండొచ్చు, కానీ సమాజం మొత్తం మనం నిజాయితీకి నిలబడితే మాత్రం సమాజం మనతో ఉంటుందని బరాబర్ చెప్పదలుచుకున్నాడు. కానీ ఒక్కటే అమ్మా, మళ్ళా మీకు చెప్తున్నా, మీరు గట్టిగా చేసుకోరు, గుండె గట్టిగా చేసుకోరు. ఇప్పుడు ఇట్లుండి కూడా పాపను ఊడగొట్టుకున్నారు కదా, ఆ లాఠీ చార్జ్ అయ్యి ఏమనైనా కానీ ఏం కావద్దు. కానీ దానికి అన్నిటికీ గట్టిగా ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తుంటారు మనని. వీళ్ళ దగ్గర ఎంత దమ్మున్నదని చూస్తుంటారు, మీ మధ్యలో విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మేం మాత్రం ఉన్నాం ఇక్కడ. ఇంతకు ముందు ఛానళ్లు లేకుండే, ఇలా ఛానళ్లు ఉన్నాయి జనంకు చూపించేటివి. ఇప్పుడు 7 ఛానళ్లు ఉంటే పోయినా, ఇలా 2-3 ఛానళ్లు ఉన్నాయి, లైవ్లు మొత్తం జనం మొత్తం చూస్తున్నారు. ఇది మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఈ 4 గోడల మధ్యలో లేవు. ఇంతకుముందు కొన్ని మీడియా ఛానళ్లు ప్రభుత్వాలు పైసలు ఇస్తేనే నడిపే ఛానళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఎవరి పార్టీకి వాని ఛానల్ ఉన్నది, కానీ ఇలా ప్రజల గురించి మాట్లాడేటువంటి ఛానళ్లు ఉన్నాయి. ఇలా మన తొలి వెలసంటి కావచ్చు, కాలోజీ కావచ్చు, ప్లస్ టీవీలు కావచ్చు, ఇట్లా కొన్ని ఛానళ్లు ఉన్నాయి. అవి చూపిస్తాం, జనాన్ని ఒక్కటి చేద్దాం, దీన్ని ఒక మహా ఉద్యమంగా తీసుకొని పోదాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు కనుక మీరు చేసే పోరాటం సక్సెస్ అవుతుంది. ఈ రేపు అవుతుందా ఇల్లు అయితే చెప్తలేం. మీ ఖమ్మంకు ఇంకా 100 సార్లు రావాలనుకుంటే 100 సార్లు వస్తాం. అలా 50 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, 51 సార్లు మళ్ళీ వస్తాం. మేము బరాబర్ వస్తాం, మీరు గట్టిగా ఉండండి. నువ్వు జైలు పోయినావు కదమ్మా, ఒక్కొక్కరిని జైలుకు పోయినా పంపించేదాకా మీరు భీష్మించుకొని కూర్చోండి. మేము బరాబర్, నేను ఆవేశంగా మాట్లాడతలేను, నేను నా ఆలోచనతో కూడా మాట్లాడుతున్నా. అమ్మా రైట్, నీ గురించి మేము కూడా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అట్లే తెలంగాణ సమాజాన్ని కూడా రెడీ చేద్దాం. ఇంకా 3 ఏళ్ళు వీళ్ళకున్నది, 3 ఏళ్ళు ఉన్నది. బంగారం మొన్న వచ్చినోడు ఏమో కట్టియాడు, మేము కట్టిస్తాం, మా నాయనే చెప్పిండు, చెవులే చెప్పిండు, వచ్చిగా మేము మొత్తం రాగానే మా గవర్నమెంట్ రాగానే కట్టిస్తామని. ఆ దుర్మార్గులు కూడా ఉన్నారల్లా. కేటీఆర్ అంటే ఆయన చెప్పిండు కదా, మా నాయనే చెప్పిండు, వచ్చి మీకు ముచ్చట చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి, ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీరే చెప్పారు ఈ ముచ్చట. రాత్రి కూడా చెప్పారు కదా, ఎవరే నమ్మకం మీ దానిలోకి వెళ్ళే పొద్దుగాల అవసరం అయితే పొంగులేటి మీదనో తుమ్మల మీదనో ఎవరినో నిలబెట్టి ఊడకూడదాం. మళ్ళీ అవసరం అనుకుంటే ఆ పని కూడా చేద్దాం, కానీ సమాజం మొత్తం ఒక్క తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి అని చెప్పదలుచుకుందాం. మేము మీ గుట్లాటోళ్ళు, మీ గురించి ఆలోచించేటోళ్ళు ఇక చాలా మంది ఈసారి మమ్మల్ని 2-3 సార్లు పాశంలేదు ఊకే చెప్తూనే ఉన్నాడు. 3 సార్లు చెప్తున్నాడు, తనకేం అవసరం లేదు అంటే సమాజంలో ఇట్లా ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు, జనం గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ అండ మీకు ఉన్నది. బరాబర్ మనం కొట్లాడదాం, మీరు గట్టిగా ఉండండి. ఎక్కడున్నా మళ్ళా అదే జాగల కట్టేటట్టుగా 62 ఎకరాలు వాళ్ళ అయ్యా జాగీర్ కాదు, అది మీ జాగీరు. మీ జాగీర్ కానూన్ ప్రకారం వచ్చేదాకా చేద్దాం. ఎవ్వరు ఏమైనా చేయని, ఎవరు ఎక్కడికన్నా పోని, మీరు గట్టిగా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. నైనాల గోవర్ధన్ గారు.